నమస్కార్, వెల్కమ్ బ్యాక్ టు ముంబై పిల్లా యూట్యూబ్ ఛానల్. మెటావర్స్ అనేది ఫ్యాషన్ ఇండస్ట్రీ, ఈవెంట్ ప్లానింగ్, రియల్ ఎస్టేట్, బ్యాంక్స్ ఇంకా ఇలాంటి అదర్ ఇన్స్టిట్యూషన్స్లో దీని అడాప్షన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ మెటావర్స్ అనేది స్లోగా ఎడ్యుకేషన్ సెక్టర్ కూడా వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు మొత్తం చూసినట్టయితే స్కూలింగ్లో మెటావర్స్ పాత్ర ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. క్యాలిక్యులేషన్స్ వైపు వెళ్ళినట్టయితే మెటావర్స్ అనేది 2027 వరకు $500 బిలియన్ మార్కెట్ని చేసుకోగలదని చెప్పి 2022 ఎండింగ్లో దీని మార్కెట్ వాల్యూ వచ్చేసి $60 బిలియన్ వరకు ఉంటుందని, అండ్ 2021లో యూఎస్లో ఈ రిటైల్ మార్కెటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెటావర్స్ని ఎంతలాగా యూజ్ చేసుకున్నారు అనేది మనం మాట్లాడుకున్నట్టయితే 12%, విచ్ మీన్స్ $5 బిలియన్ మార్కెట్ని ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఇది మెటావర్స్కి ఉన్నటువంటి టోటల్ వాల్యూ అనేది అకార్డింగ్ టు ఎక్స్పర్ట్ల క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా. సో ఇప్పుడు జపాన్ అనేది ఈ మెటావర్స్ని వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉపయోగించబోతుంది, ఎంతమంది స్టూడెంట్స్ ఈ మెటావర్స్ని అడాప్ట్ చేసుకున్నారో ఆల్రెడీ అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గో. మెటావర్స్ కంటే ముందు అసలు జాపనీస్ మెంటాలిటీ గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలో ఎవరు ఎలా అయినా చనిపోతారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లేకపోతే లవ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఇలా రకరకాలు ఉంటాయి కదా. బట్ జపాన్లో ఎక్కువ మంది మాత్రం బాగా వర్క్ చేసి చనిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 8 గంటలు పని చేయాలి ఆఫీస్కి వెళ్ళి అని అనుకుంటే వీళ్ళు మాత్రం 12 గంటలు 16 గంటలు ఆఫీస్లోనే స్నానాలు, ఆఫీస్లోనే తిండి, అక్కడ వాళ్ళకి అక్కడే ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. అక్కడే తింటారు, అక్కడే పడుకుంటారు, 16 గంటలు 18 గంటలు పని చేసుకుంటూ ఉంటారనమాట. ఎప్పుడో వీక్లీ వన్స్ ఇంటికి వెళ్ళి చూస్తూ ఉంటారు. సో ఆ కంట్రీ డెవలప్ అవడానికి జాపనీస్ అనే వాళ్ళు ఇంత ఎక్కువగా కష్టపడి మరీ చనిపోతూ ఉంటారు అనమాట. ఎక్కువ వర్క్ ప్రెషర్ ఎక్కువైంది అంటే ఆబ్వియస్గా బ్రెయిన్ అనేది స్లీప్లెస్నెస్ వల్ల, సరైన ఫుడ్ తినక, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల డెత్కి దారితీసే రీజన్స్ చాలా ఉంటాయి. సో అలాంటి సొసైటీలో ఇప్పుడు మెటావర్స్ని ఇంప్లిమెంట్ చేశారు. అది కూడా ఇప్పుడు Web3 డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది మెటావర్స్ కిందనే జరుగుతుంది కాబట్టి వీళ్ళు త్వరగా పిక్ చేయడం కోసం వాళ్ళ స్కూలింగ్లో మెటావర్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో పిల్లలు ఏంటి అంటే వీళ్ళ స్కూలింగ్ అయిపోయేసరికి మన ఇక్కడ బీటెక్ అయిపోయినంత నాలెడ్జ్ అనేది వాళ్ళకి అప్పుడే వచ్చేస్తుంది. వాళ్ళు అప్పుడే అన్నీ స్టార్ట్ చేస్తారు, డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అది జాపనీస్ మెంటాలిటీ గురించి. సో జపాన్ అనేది మెటావర్స్ని వాళ్ళ స్కూలింగ్లో పార్ట్ చేసేసింది. మెయిన్గా ఇక్కడ 2 సిటీస్ గురించి మాట్లాడుకోవాలి, టోడా అండ్ సైతామా. ఈ 2 సిటీస్లో మెటావర్స్ ఎడ్యుకేషన్ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే స్కూల్స్ నుంచి దూరంగా ఉంటారో పిల్లలు వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పి. అంతేకాకుండా అక్కడ కొన్ని వర్చువల్ క్లాస్ రూమ్స్ని కూడా ఏర్పాటు చేశారంట. సో ఒకవేళ స్కూల్కి వచ్చి వర్చువల్ క్లాస్ రూమ్లోనే కూర్చొని చదువుకుంటాను అంటే దానికి ఒక స్పెషల్ పర్మిషన్స్ అవి తీసుకొని వాళ్ళ పిల్లలు అలా కూడా ఎడ్యుకేషన్ని ఫినిష్ చేసుకోవచ్చు అని చెప్పి. సో గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా 2,50,000 మంది జాపనీస్ స్టూడెంట్స్, వీళ్ళంతా పెద్ద పెద్ద క్లాసులకి సంబంధించిన వాళ్ళ అంటే కాదు, జస్ట్ ఎలిమెంటరీ, జూనియర్ హై స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మెటావర్స్ ఎడ్యుకేషన్ని లేదా స్కూలింగ్ని తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ స్కూల్కి రమ్మన్నా కూడా రాకుండా మేము ఓన్లీ ఆన్లైన్ ఎడ్యుకేషన్నే కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. దానివల్ల వాళ్ళ అటెండెన్స్ కూడా దెబ్బపడుతుందని చెప్పి టీచర్లు ఏమో ఇటుపక్క మొత్తుకుంటున్నారనమాట. సో ఓవరాల్గా వీళ్ళు 2021లో ఆల్మోస్ట్ ఒక 30 డేస్ అలా స్కూల్కి వెళ్లకుండా వాళ్ళ అటెండెన్స్ని అయితే పోగొట్టుకున్నారు. బట్ ఇక్కడ ఉన్న పిల్లలు ఏం చెప్తున్నారంటే ఆన్లైన్ క్లాసెస్కి వెళ్ళిన ఈ చిన్న చిన్న ఎలిమెంటరీ పిల్లలే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడం తప్పితే ఇంకా ఏది మిస్ అవ్వట్లేదు, మేము స్కూల్కి రాము, ఇంట్లోనే కూర్చొని ఫినిష్ చేస్తామని చెప్పి అయితే గట్టిగా చెప్తున్నారనమాట. సో ఈ విధంగా మెటావర్స్ అయితే స్కూలింగ్లో అడుగు పెట్టేసింది. అండ్ ఇప్పుడు మెటావర్స్కి సంబంధించిన సెక్యూరిటీ నార్మ్స్ని కానీ సెక్యూరిటీ సిస్టమ్ని కానీ గట్టిగా చేసిన తర్వాత ఈ మెటావర్స్ స్కూలింగ్ అనేది ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది పిక్ చేసే ఛాన్స్ అనేది ఉండబోతుంది. సో ఐ హోప్ మెటావర్స్ స్కూలింగ్లో దాని పాత్ర ఎంత ఉండబోతుంది అన్నది మీకు అర్థమైంది ఈ ఇన్ఫర్మేషన్ చూసి అని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ పర్టికులర్ కంటెంట్ యూ కెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్. దిస్ ఇస్ సుష్మా సైనింగ్ ఆఫ్ టుడే. Bye-bye.